ఉదయాన్నే 4 గంటలకు టీ తాగుతూ మా ప్రయాణం మొదలు పెట్టాల్సొచ్చింది. అది వెనకెళ్ళిన వ్యక్తి మా కారు ఓనర్. పాపం నాకు టీ డబ్బులు ఇవ్వడానికెళ్తున్నాడు షాప్‌లోకి. ప్రయాణించబోయే కారు. పెట్రోల్ బంకులో మా ఓనర్ డీజిల్ కొట్టిస్తున్నాడు. ఇది ఒంగోలు నుంచి హైదరాబాద్ ఔటర్ వరకు టైమ్ ల్యాప్స్ వీడియో. నైట్ నుంచి పగలకి మారేటప్పుడు భలే ఉంటుంది క్లైమేట్ కదా. మీకు కావాలంటే వీడియో చూడాలి అనుకుంటే స్పీడ్ తగ్గించుకొని చూడవచ్చు. మీకు క్లియర్గా ఎంత కనపడను. రోడ్డు ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళాలి. మనం ఎగ్జిట్ 11లో నుంచి ఎగ్జిట్ 14లోకి వెళ్తాం. ఎగ్జిట్ 14లో దిగాలి కిందకి. అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. దిగి ఇది కొంచెం సిటీలో కొంచెం రోడ్డు ప్రయాణించాలి. మేము ఇక్కడ ఆపుకున్నాము కొంచెం సేపు. టైము ఇంకా ఉంది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి. ఇది ఎయిర్పోర్టు ఎంట్రన్స్లోకి వెళ్ళే మార్గం. ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకి టోల్గేట్ ఉంటుంది ఇక్కడ. మనకి అంటే ఇక్కడ స్కాన్ చేస్తారు. మళ్ళీ మనం అవతల పక్క స్కాన్ చేసేటప్పుడు 8 నిమిషాలు దాటి కానీ ప్రయాణిస్తే దానికి సంబంధించి మనం 150 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదే మనం 8 నిమిషాల లోపే కానీ మళ్ళీ అవతల టోల్గేట్ కానీ దాటగలిగితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అంటే మనం 8 నిమిషాల్లో బ్యాగ్స్ తీయటానికైనా లేదా బ్యాగ్స్ పెట్టుకోవడానికైనా మనకి 8 నిమిషాలు ఫ్రీ ఇస్తారు. ఆ తర్వాత 1 నిమిషం దాటినా సరే 150 రూపాయలు కట్టాల్సి వస్తుంది. నేను ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి టైం ల్యాప్స్ తీసేసి నార్మల్ వీడియో పెట్టాను. ఎందుకంటే చాలామంది చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇక్కడే. ఇది టోల్గేట్ అండి. ఇది ఇక్కడ మనకి ఇంతకుముందు స్లిప్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్లిప్ ఇవ్వట్లేదు. డైరెక్ట్గా మన క్యామ్లోంచి స్కాన్ అయిపోతుంది. మన ఫాస్టాగ్ ట్యాగ్ రీడ్ అయిపోతుంది. ఇది ర్యాంప్ ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ 2 వేస్ ఉంటాయి. ట్రాఫిక్ని బట్టి డైవర్ట్ చేస్తుంటారు. అక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి స్తంభాలకి. దాన్ని బట్టి మనం ఆ నెంబర్ చెప్పగలిగితే మనకు అవతల వాళ్ళు మనం ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని రిసీవ్ చేసుకోవచ్చు లేదా డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువసేపు పోలీసు వాళ్ళు ఆపనీరు. జస్ట్ మనం దించి వెళ్ళిపోవటం లేదా ఎక్కించుకోవటం వెళ్ళిపోవటం. మనం ఎవరి కోసం వెయిట్ చేయాలి, స్టాప్ చేయాలి వెహికల్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు తీసేయండి అని చెప్పని మనల్ని పంపించేస్తూ ఉంటారు. అవసరమైతే మనం ఏదన్నా వాగ్వాదానికి దిగామంటే మనకి ఫైన్ పడే అవకాశం కూడా చాలా ఉంటుంది.
యాక్చువల్గా ఇది మళ్ళీ డౌన్కి వెళ్ళేదండి, అంటే పైన కింద రెండు ఉంటాయి, డిపార్చరు అరైవల్. డిపార్చర్ అయ్యే వాళ్ళు పైన వెళ్తారండి, అరైవల్ వాళ్ళు కిందకు వస్తారు. సో ఇప్పుడు మనం మళ్ళీ కిందకి వెళ్తున్నాం. సో ఇప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం మనం. ఇది అరైవల్ రిసీవ్డ్ పాయింట్. సో చూడండి, నేను కావాలని అట్లా తిప్పాను, అతను పోలీస్ అతను అటు వెళ్ళొద్దు అటు వెళ్ళండి అని చెప్తాడు. సో మళ్ళీ మనం అట్లా తిప్పుకోవడం అయితే జరిగిపోతుంది. సో ఇది డౌన్ ర్యాంప్ ఎంట్రన్స్ ఇది. సో మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ కూడా అంతే, ఎక్కువసేపు ఆపనీరు, ఎక్కించుకొని వెళ్ళిపోవటమే. అయితే మనం ఇక్కడ చాలా చిన్నగా వెళ్ళాలండి, ఎందుకంటే అటు ఇటు జనాలు వస్తుంటారు, వెహికల్స్ వాళ్ళు వస్తుంటారు, చూసుకోవాలి. నేను మా కస్టమర్ని అయితే రిసీవ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరానండి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కడానికి బ్యాక్ వస్తున్న రోడ్ ఇది. చూడండి అవన్నీ పామ్ ట్రీస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ రోడ్ని, మెయిన్ రోడ్ వరకు. సో ఏ గుంతలు లేకుండా రోడ్ మాత్రం మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ ప్లేట్ స్టాండింగ్ ఒకటి ఉంటుంది, వైట్ ప్లేట్ పార్కింగ్ ఒకటి ఉంటుంది. సో ట్యాక్సీ ప్లేట్ స్టాండింగ్లోకి వైట్ బోర్డ్స్ వెళ్ళకూడదండి, కానీ అక్కడ స్టాల్స్ అవి ఎల్లో ప్లేట్ స్టాండింగ్ దగ్గర స్టాల్స్ అవి ఉంటాయి, టీ స్టాల్స్, టిఫిన్, భోజనం అవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ట్యాక్సీ ప్లేట్ స్టాండింగ్కి ఫ్రీ ఉంటుంది, వైట్ బోర్డు ప్లేట్ స్టాండింగ్కి 250 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు పర్ 1 అవర్ దాకా అనుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడు వైట్ బోర్డులో పార్కింగ్ చేయలేదు, సో నాకు తెలిసిందే చెప్తున్నాను. మీకు ఏదన్నా రాంగ్గా నేను చెప్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా నేను చూసుకుంటాను. డ్రైవర్స్కి ట్యాక్సీ ప్లేట్ స్టాండింగ్లోనే టాయిలెట్స్ అవి ఉంటాయండి, చాలా నీట్గా ఉంటాయి. మీరు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే వెళ్ళి ఎక్కడన్నా అక్కడ టీ స్టాల్స్ అవి ఉంటాయి అక్కడ ఆపుకొని, కాకపోతే ఏంటంటే ఆ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడకూడదు. వాళ్ళు చూసారంటే ఒకటి లాక్ చేయొచ్చు, లేదంటే ఫైన్ వేయచ్చు. వాళ్ళు చూడకుండానే మీరు కావాలంటే జస్ట్ 5 మినిట్స్ అట్లా టాయిలెట్స్కి వాటికి వెళ్ళి రావచ్చు. చాలా నీట్గా ఉంటాయి, లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది మళ్ళీ హైదరాబాద్ ఓఆర్ఆర్ టైం ల్యాబ్స్, అంటే రిటర్న్ బ్యాక్లోది. వెళ్ళేటప్పుడుది ఇందాక చూశారు కదా, ఇది రిటర్న్ బ్యాక్లోది. ఇది ఓఆర్ఆర్ అనుకుంటా, నాకు కూడా సరిగ్గా కనిపించలేదు. ఓఆర్ఆర్ దిగేసామండి, దిగేసి హైవేలోకి ఎంటర్ అవుతాము. టైం ల్యాబ్స్ వీడియో మీరు అంటే వీడియో కావాలి, ఆ ఏరియా చూడాలి అనుకుంటే మీరు స్లో చేసుకోవచ్చండి. ఇది అద్దంకి అండి, అద్దంకి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను నార్మల్ వీడియో స్టార్ట్ చేశాను. ఇది అద్దంకి సింగరకొండ దగ్గర టర్నింగ్ పాయింట్ అండి ఇది. అప్పటికి టైము 4:30, 5 o'clock అవ్వస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఒంగోలులో బయలుదేరాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పికప్ చేసుకోవడానికి. ఇది సింగరకొండ చుట్టూ ఉండే రోడ్డు. ఇది అద్దంకి ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అండి, అద్దంకి ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్ అది, అద్దంకి జంక్షన్ పాయింట్ అది. దర్శికి, ఒంగోలుకి లేదా విజయవాడ వెళ్ళే వాళ్ళకి, దర్శి సైడ్, పొదిలి సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ అద్దంకిలో జంక్షన్ పాయింట్ అనేది, అద్దంకి అంటారు ఆ ఊరిని.
నర్సరావుపేట వినుకొండ వెళ్ళాలంటే కూడా అద్దంకి జంక్షన్ అండి. ఒంగోలులో కూడా అద్దంకి బస్ స్టాండ్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ నుంచి అద్దంకి బస్ స్టాండ్, ఇంతకుముందు అద్దంకి వచ్చే బస్సులన్నీ అక్కడ ఆగాయి కాబట్టి అది అద్దంకి బస్ స్టాండ్ అయింది ఒంగోలులో. సో ఇది అద్దంకి టౌన్ అంటారండి దీన్ని, అద్దంకి రోడ్స్ ఇవి. ఇక్కడే బస్ స్టాండ్ ఉంటుందండి, మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బస్ స్టాండ్. సో అది ఆల్రెడీ తీయటం కుదరలేదు, అక్కడ ఫిక్స్ చేస్తుంది కాబట్టి మొబైల్. లెఫ్ట్ సైడే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. ఇది స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే జంక్షన్ పాయింట్, మేదరమిట్ల ఫ్లైఓవర్ అంటారండి దాన్ని. మేదరమిట్ల ఫ్లైఓవర్ కింద మనము మళ్ళీ నేషనల్ హైవేకి ఎక్కుతాము. అద్దంకిలో అది స్టేట్ హైవే. స్టేట్ హైవే నుంచి ఇప్పుడు మనం నేషనల్ హైవేలోకి టర్నింగ్ అవుతున్నాము. మళ్ళీ నేషనల్ హైవే దగ్గర నుంచి అక్కడికి మనకి దాదాపు 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ర్యాంప్తో మనం నేషనల్ హైవే ఎక్కాలి. చూసారు కదా, ఇది విజయవాడ నుంచి మళ్ళీ ఒంగోలు మీదుగా చెన్నై వైపు వెళ్ళే నేషనల్ హైవే. సో మనం ఇప్పుడు మళ్ళీ నేషనల్ హైవేలో కలిసాము. ఇది ఒంగోలు ఎంట్రన్స్ పాయింట్. గుల్లాపల్లి గ్రోత్ సెంటర్ పాయింట్. అది నేను ఒంగోలు పాయింట్ అనుకున్నా. గుల్లాపల్లి గ్రోత్ సెంటర్ ఇది. సో ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చాలా యాక్సిడెంట్ జరిగినాయి, చాలామంది చనిపోయారు అక్కడ. పనిచేసే కూలీలు, రోడ్డు దాటే వ్యక్తులు చాలామంది చనిపోయారు అక్కడ. కొంచెం అట్లా జంక్షన్ పాయింట్స్లో మనం చూసుకొని స్లో అయితే బెటర్, స్లోగా వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్లో దాస్ దాబా అని ఉంటుందండి, బాగా ఇంతకుముందు బాగా ఫేమస్. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, అంటే కొంచెం మాస్ ఉంటుంది. లెఫ్ట్లో దాస్ దాబా ఉంటుందండి. ఇది త్రాగుంట దగ్గర ఒంగోలు ఎంట్రన్స్ పాయింట్. మనం చెన్నై వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా ఫ్లైఓవర్ ఎక్కేయాలి, నెల్లూరు చెన్నై వెళ్ళాలనుకుంటే. సో మనం ఒంగోలు వెళ్ళాలనుకున్నప్పుడు మనం సైడు సర్వీస్ రోడ్లోకి దిగాలి. సో ఇది సర్వీస్ రోడ్ ఎంట్రన్స్ పాయింట్ ఒంగోలుకి. సో ఒంగోలుకి వెళ్ళాలంటే ఇట్లా రూట్ మ్యాప్ ఇప్పుడు కరెక్ట్గా ఉండదు. ఒక హాస్పిటల్ కోసం రూట్ మ్యాప్ ఇట్లా కట్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనం వెళ్ళి ఆ బ్రిడ్జి కింద నుంచి తిరిగి రావాలి. అది కొంచెం లాంగ్ లాగా అనిపించింది. యాక్చువల్లీ స్ట్రైట్ వే ఇచ్చింటే బాగుండేది ఒంగోలులోకి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు పాపం, తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపోతారు ముందుకి. ఇంత దూరం పాయింట్ ఇచ్చాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు హాస్పిటల్ వాళ్ళు మెయింటైన్ చేసుకొని దాన్ని అట్లా పెట్టించారండి. ఎందుకంటే అంటే లేడీస్ స్టాఫ్ వాళ్ళ కోసం బస్సులు ట్రాన్స్పోర్టేషన్ కోసం. సో మనం మళ్ళీ మనం ఒంగోలు రోడ్లోకి ఎంటర్ అవుతాము. సో అది పాత హైవే. ఇంతకుముందు హైవే అంటే అదే. ఇప్పుడు ఈ అవుటర్ రోడ్ వేసిన తర్వాత దీనికి నార్మల్ సిటీ రోడ్ అయిపోయింది.
ఇది ఒంగోలు ఎంట్రన్స్ పాయింట్. మంగమ్మ రోడ్ జంక్షన్ అంటారు, మంగమ్మ కాలేజ్ జంక్షన్ అంటారు. ఇక్కడ మంగమ్మ కాలేజ్ అని ఒకప్పుడు బాగా ఫేమస్, దాంట్లో అందరు చదువుకునేవాళ్ళు. అదే ఒంగోలుకి ఎంట్రన్స్ జంక్షన్ పాయింట్. ఒంగోలు ఎంతైనా సొంత ఊరు ఎంటర్ అవ్వగానే అది ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది, వచ్చేసాము అని. మన కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఇక్కడ ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి, లేదంటే మళ్ళీ తిరిగి చాలా దూరం ముందుకెళ్ళి తిరిగి రావాలి. సో ఇది సర్వీస్ రోడ్డే కాబట్టి ఆపోజిట్లో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సర్వీస్ రోడ్